హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ విజయ్ మోహన్ గాంధీ, లీగల్ కన్సల్టెంట్. జనరల్ గా ఎంటర్ప్రైనర్స్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు బ్యాంక్ అప్రోచ్ అయ్యి లోన్ తీసుకుంటాం, అది అందరికి తెలిసిందే. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్రాపర్ గా ఫస్ట్ నుంచే మా ప్రాజెక్ట్ ఇంత ఇంత అవుతుంది, మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంది లోన్, మేము ఈ అసెట్స్ ఇస్తాం, వీటి వాల్యుయేషన్స్ ఎంత అని ప్రతిదీ బ్యాంక్ తో ప్రాపర్ కరెస్పాండెన్స్ కానీ మీ నుంచి ప్రాపర్ గా ఒక లెటర్ రూపాన వెళ్ళాలి. అక్నాలెడ్జ్ తీసుకోండి బ్యాంక్ దగ్గర. ఎందుకంటే బ్యాంకర్లు ఇనీషియల్ గా వాళ్ళ టార్గెట్స్ కోసం లోన్ ఇవ్వడానికి ఇనీషియల్ గా ఇంత ఇస్తాం, తర్వాత ఎన్హాన్స్ చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించి లోన్ ఇచ్చేస్తారు. ఎప్పుడైతే శాంక్షనింగ్ ఇచ్చేసిన తర్వాత ఎన్హాన్స్మెంట్ అడిగే రైట్ మీకు ఉండదు, ఇవన్నీ బిల్డప్ చేసుకోకపోతే. సో దానివల్ల ప్రాజెక్టే సిక్ అయిపోయే అవకాశం ఉంది. అండ్ అలాగే ఈ మధ్య బ్యాంకర్లు కూడా వాల్యుయేషన్స్ ఎక్కువ ఉండి అండర్ ఫైనాన్స్ చేస్తున్నారు, తర్వాత ఇస్తామని పేరుతో. అది కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసుకుని ఆన్ పేపర్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోకపోతే ప్రాజెక్ట్ సిక్కే పరిస్థితి ఉంటుంది. సో తగిన జాగ్రత్తలు తీసుకోండి.